హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ థాట్స్. నోరూరించి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో ఫస్ట్ చికెన్ నీట్గా కడిగి ఇలా బౌల్లో తీసుకోవాలి. సో ఇలా కడిగిన చికెన్ని బాయిల్ చేసుకుంటున్నాను నేను ప్రెషర్ కుక్కర్లో. సో కుక్కర్లో అయితే నేను క్లీన్ చేసుకుని చికెన్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ అసలు వాటర్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో జస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పైన లైట్గా కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో దయచేసి వాటర్ వేయకండి, పేస్ట్ అయిపోతుంది. సో మెత్తబడిపోయి ముక్క పీసెస్ కింద అయిపోతుంది అనమాట. సో వాటర్ లేకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ రప్పించుకోవాలి. సో ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ 1 విజిల్ రప్పిస్తే సరిపోతుంది. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్లో 1 ఆనియన్, 2 టమాటాస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపల కుక్కర్ ప్రెషర్ పోతుంది కదా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని అవి కూడా వేయించి పచ్చివాసన పోయి కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి కావాల్సినంత కారం 2 టేబుల్ స్పూన్స్ వేసాను. స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా కారం యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో ఇక్కడే నేను చికెన్ మసాలా యాడ్ చేస్తానండి. సో ఇదంతా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లోనే నేను ఈ మసాలాలన్నీ వేయిస్తున్నాను. సో ఇలా వేగి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మీకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. సో అలా వేగిన దాంట్లో మనం ఆల్రెడీ ప్రెషర్ పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఎక్కడా వాటర్ యాడ్ చేయలేదండి, మీరు గమనించారో లేదో. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేయించిన మసాలా మిశ్రమం అంతా ఈ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గమ్మును మాడకుండా ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా ఉంటుందండి. ఫ్లేమ్ హైలో పెట్టకండి. 10 to 15 మినిట్స్ పడుతుంది మీకు ఈ ప్రాసెస్ అయ్యేసరికి. బట్ అసలు మంచి కర్రీని అయితే మీరు టేస్ట్ చేస్తారు ష్యూర్గా. దీనికి కాంబినేషన్ సైడ్ రసం ఉంటే ఇంకా అబ్బా వేడివేడి అన్నంలో అదిరిపోతుంది. సో ఇలా మసాలా అంతా ముక్కలకు పట్టించుకుని సిమ్లో పెట్టుకుని ఈ మొక్కలకి మసాలా కొద్దిగా పట్టిన తర్వాత ఇక్కడ నేను సాల్ట్ ఇందాక కొద్దిగా యాడ్ చేశాను కదా, ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని సిమ్లో పెట్టి కూర దగ్గరికి అయ్యేలాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయి ఉంటుందండి, బట్ ఏంటంటే ఈ గ్రేవీ అంతా చూసారా కొంచెం వాటరీగా ఉంది, అదంతా డ్రై అయిపోతుంది మీకు పీసెస్కి పట్టేసి. సో దగ్గరికి పడిపోతుంది అనమాట. సిమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో కంగారు పడిపోయి వండేస్తే కుదరదు. సిమ్లో పెట్టుకుని ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచి మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సో నూనె ఇలా అంతా పైకి తేలుతుంది. వీటిలో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఆల్రెడీ ఆయిల్లో ఆనియన్ పేస్ట్ అది ఫ్రై చేసినప్పుడు మీకు చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసాను. సో 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుని దగ్గరికి అయ్యేలాగా చూసుకుంటూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అసలు వాటర్ అన్నది ఏమి ఉండదండి, డ్రై అయిపోతుంది, ముక్క పీల్ చేసుకుంటుంది. సో ఫైనల్గా నూనె అంతా బాగా పైకి తేలిన తర్వాత కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. బట్ ఒకసారి ట్రై చేసి చూడండి, ష్యూర్గా మంచి చికెన్ డిషెస్ని మీరు ఆస్వాదిస్తారు. సో గ్రేవీ ఎక్కువగా ఉండడం ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేయండి. పక్కన రసం కాంబినేషన్తో తింటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.